సార్ మనం చేసిన ఎన్కౌంటర్ తన ప్లాన్ అని చెప్తున్నాడు సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? అతను చెప్పి చేస్తే ఏంటి, మన ప్లాన్ ప్రకారం చేస్తే ఏంటి? చచ్చింది ఒక రౌడీ షీటరే కదా, సక్సెస్ఫుల్ గా ఎన్కౌంటర్ చేశారు. ఇంకేం కావాలి? ఒక సిగరెట్ ఉంటే ఇవ్వండి సార్. ఇంకో 10 రోజులు వెయిట్ చేయండి. మరో సంఘటన కూడా జరగనుంది. అది కూడా మీరే పూర్తి చేస్తారు. పద్మమ్మ ఇలా రండి. సార్ నా టేబుల్ మీద పెట్టండి. ఓకే సార్. కొండవీటి సారీ సార్. టెన్షన్ గా ఉంది, బిళ్ళకు ఆఫ్ తీసుకురండి. ఆఫా? సరిపోదా? ఫుల్ తీసుకురండి. సార్ ఇది పోలీస్ స్టేషన్ సార్. ఓ మనం పోలీసులం సార్. మన పోలీసులు అని ఎవరు చెప్పారు సార్? నేనే సార్. బానిసలం సార్. మన ప్రియతమ నాయకుడు గుడ్లరవి నియమించుకున్న బానిసలం సార్. ఆయన షూట్ చేయమంటే షూట్ చేయాలి, వద్దంటే మానేయాలి. మనమందరం కలిసి ఎన్కౌంటర్ చేశామని గర్వపడుతున్నారా? హత్య చేశాం. వాడు తెలివిగా మన చేత హత్య చేయించాడు. దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా, అందుకే పార్టీ. అన్నా, ఇంకో 10 రోజుల్లో మరో సంఘటన జరగబోతుందని చెప్పావే, ఏంటన్నా అది? ఊరికే చెప్పానులేరా. ఏందన్నా? అవును. ఈ పాటికి వాడు అదే తలుచుకుంటూ బుర్ర హీటెక్కిపోయి మెంటలెక్కి అల్లాడుతుంటాడు. ఆధారం లేదు అమ్మా నిన్ను ఓదార్చా, నేనవతారం కానమ్మా తత్వం తెలుపా. పరిహారం కోసమని ఎవరినడగను, నాకధికారం లేదమ్మా తీర్పునివ్వగా. ఏనాడు నేను ఇలా విలపించలా, ఈ బాధ గుడ్లరవి ఇస్తే ఎవడికి చెప్పను. శోధనపై శోధన చాలు ఇక స్వామి. ఎవర్రాదే? కానివ్వండి కానివ్వండి, నేనంతా చూశాను. మామూలు మనుషులకు 100లో సమస్యలు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళకి 1,00,000లో సమస్యలు ఉండడం కామన్. ఒక శుభవార్త చెబుదామని ఇక్కడికి వచ్చాను. పోలీస్ సహచరులందరికీ ఒక శుభవార్త. వద్దు వద్దు, తొందరపడతారేంది? చెప్పనివ్వండి. బాటిల్ పగిలిపోయి బీరులో నుండి నొరగా బుగు బుగు అని వస్తా అది స్ట్రాంగ్, లబుక్ లబుక్ అని వస్తే అది లెగరాని కనిపెట్టిన లెజెండ్ మామాను. నాకు పొగడ్తలంటే నచ్చవు. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఆ రోజు ఫ్రెష్ గా యాపిల్ లో ఒక అమ్మాయి వచ్చింది. మీ మంచితనానికి హద్దేలేదు సార్. బంగారం లాంటి మా సార్ మీ ఇంటి చేసుకుంటున్నారు సార్. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. పెళ్లి కొడుకు నేను కాదు సార్. పెళ్లి కొడుకు పేరు చెప్పండి సార్. పెళ్లి కొడుకు పెద్దన్న శుభలకి తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. అందరూ వచ్చి ఆశీర్వదించాలి. నేను డైరెక్ట్ గా వస్తే ప్రాబ్లం లేదా? ప్రాబ్లం ఏం లేదు. మేమందరం వస్తాం. మీ రాకే మా ఆనందం. ఉంటారు. వస్తాం. వెళ్ళండి వెళ్ళండి. ఏం వెతుకుతున్నాడు? నేను లవ్ చేసిన అమ్మాయి పెళ్లి పత్రిక అచ్చేయించి నన్నే పిలుస్తున్నాడు. ఈ పెళ్లికి వెళ్ళి ఫుల్లుగా తాగేసి బాగా అడిగేద్దామా అన్నా? సార్ చెప్పన్నా. సాక్షి సంతకం పెట్టడానికి అందరూ వచ్చేసారు. పెళ్లి బాగా జరుగుతుంది. ఆ సంగతి పక్కన పెట్టు. వీళ్ళని ఎక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఈ తలనొప్పి కంటే లవ్ ఫెయిల్యూరే బెటర్. ఇదిగోండి ఈ నిమ్మకాయ పట్టుకోండి. నమస్తే డిఎస్పీ. బాగుండాలి అని పాట పాడారు. పెళ్లి ఆగిపోయింది. సింపుల్ మ్యాటర్ సార్. మా నాన్నేమో హిందూ, మా అమ్మ ఏమో క్రిస్టియన్. మా అమ్మ ఏముంటుందంటే మీరే చెప్పండి. మా పెళ్లి జరిగేటప్పుడు మా అత్తగారు వాళ్ళ సంప్రదాయం ప్రకారమే జరగాలని మొండి పట్టు పట్టారు. నేను ఒప్పుకున్నానుగా. మీరు చెప్పినట్టు చేశాను. మా సంప్రదాయం ప్రకారమే శాంతి. సరే లోపలికి వెళ్ళి గొడవ పడండి. నేను ఒప్పుకోను. చూసారా సార్,
వీళ్ళు గొడవ పడతారనే ఎలాంటి సమస్య రాకూడదనే చట్టబద్ధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని అందరినీ ఇక్కడ తీసుకొచ్చాను. రేపు చట్టపరంగా సమస్యలేవి రాకూడదు కదా, అందుకే డిఎస్పీ అయిన తమరిని సాక్షి సంతకం పెట్టడానికి రమ్మన్నాను. మీకేం అభ్యంతరం లేదుగా? రండి. అన్నపూర్ణ ఎవరు? రా బంగారం. ఉండండి, మీరే పెళ్లి కొడుకు, నేను పిలిచినప్పుడు రండి. ఓకే ఓకే. చకచకా సంతకం చేయండి. త్వరగా పెట్టు బంగారం, మంచి సమయం పూర్తయ్యేలాగా త్వరగా పెట్టురా. వాస్కోడుగా ఎవరు? సార్ నేను. మీరే పెళ్లి కొడుకు, నేను పిలిచినప్పుడు రండి. మీరు రండి. ఏంటి సార్ ఇది? సంతకం పెట్టండి. పెన్ ఇచ్చేయండి. అంతా నాకు తెలుసు, త్వరగా సంతకం పెట్టండి, నేను పెట్టాలిగా. మీరు వెళ్ళండి. కొండవిడి సింహం, కొండవిడి సింహం, ఉండండి ఉండండి. మీరే పెళ్లి కొడుకు, నేను పిలిచినప్పుడు మాత్రం రండి. పెట్టనిచ్చేలా లేడే. సంతకం పెట్టండి. కొండవిడి సింహం ఎలా ఉంది? పెళ్లి కొడుకు పెద్దన్నా, రండి రండి. సంతకం పెట్టండి, సంతకం పెట్టండి. అయ్యో, మనకి సెట్ అయ్యేది ఇది. ఇంకా ఈ కాలంలో కూడానా? వేలి ముద్రకి నెలకి 15 లక్షలు సంపాదిస్తున్నాను. సార్ త్వరగా సీలుగుద్ది, కళ్యాణాన్ని కన్ఫర్మ్ చేసేయండి. చేసేద్దాం. సార్ ఏంటయ్యా? ఏంటి సార్, నా ఏలు ముద్ర ఎక్కడో కింద ఉందేంటి? అవును, సాక్షి సంతకం అంటే కింద ఉంటుంది. అయ్యో సార్, నేనే సార్ పెళ్లి కొడుకునే. నువ్వు పెళ్లి కొడుకువా, పెళ్లి కొడుకు పెద్దనవా? పెళ్లి కొడుకు నేనే, పెళ్లి కొడుకు పెద్దనని నేనే. సీలేసి సంతకం పెట్టాక పెళ్లి అయిపోయినట్టేనా బాయ్? సార్ దాన్ని చించి పారేసి అన్నపూర్ణకి పెళ్లి కొడుకు పెద్దనకి పెళ్లి చేయండి. అదంతా మాత్రం కుదరదు. నా సంతకం హైకోర్టుతో సమానం. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. డాక్టర్ని కావాలి. ఏంటన్నా ఇలా చేశాడు? అందుకే 4 ముక్కలు చదువుకోమని పెద్దోళ్ళు చెప్పేది. చివరికి చూసావా నీ వేలి ముద్ర ఎంత పని చేసిందో? రే, నేనేమి తెలివి తక్కువ కాదురా. ఆ విషయం తెలిసిన వెంటనే నేను రిజిస్టర్ కలిసి ఆడిన నాటకం రాయిది. అవునా అన్నా? శుభాకాంక్షలు డిఎస్పీ. నేను కూడా మిమ్మల్ని ఏదో అనుకున్నాను, అదరగొట్టేశారు. లెట్స్ వైబ్. యు ఆర్ ద డిఎస్పీ వైఫ్, ఓకే? తను పెళ్లి చేసుకోబోయే పిల్లని వేరే వాళ్ళకి పెళ్లి కొడుకు గారు ఏంటండి ఇది? ఏంటా అనుమానం కేసు? ఒకడు నల్ల లుంగి కట్టుకున్నాడు సార్. నల్లగా ఉండి లుంగి కట్టుకుని తిరుగుతున్నాడంటే ముందు నన్ను లోపల పడేయాలమ్మా. అది కాదు సార్, బాగా తాగేసి నానా రప్సా చేశాడు. అలాగా? వాడికి పైన తక్కువగా తాగి త్వరగా ఇంటికి వెళ్ళమని అడ్వైస్ ఇచ్చి పంపించమ్మా. సార్ ఇంకొక విషయం. నమస్కారం సార్. రండి సార్, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. వివాహ జీవితం ఎలా ఉంది సార్? బ్రహ్మాండంగా ఉంది సార్. సంతోషం. ఏంటి సార్ ఎలా వచ్చారు? ఏం లేదు సార్, మా చెల్లెలు పిల్లలు ఏదో షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఎవరు? చిన్న తప్పు జరిగిందట సార్. రండి సార్ పిలుస్తున్నారు, రండి రా. అదే కెమెరా ల్యాప్టాప్ మీరు తీసి పెట్టారని తెలిసింది. దానికి ఎందుకు సార్ ఇంత దూరం వచ్చారు? ఏరా మీరు నన్ను అడగొచ్చుగా. మీరు వెళ్ళండి సార్, నేను వచ్చి పంపిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. టీ కాఫీ ఏదైనా తాగుతారా? వద్దు వద్దు సార్, సరే, ఇప్పుడే వెళ్ళండి. తాగొచ్చాను నేను. కూర్చోండి, ఆఫీస్కి వెళ్తున్నా. షార్ట్ ఫిల్మ్ పేరేంటి సార్? ఇంకా పేరు పెట్టలేదు సార్. ఇంకా పేరు పెట్టలేదా? ఏంట్రా ఇది? సరే, ఎలాంటి టైప్ ఫిల్మ్? పద్మమా? దాన్ని తీసుకురండి. హారర్ థ్రిల్లర్ సార్. హారర్ థ్రిల్లరా? ఎందుకు దాన్ని ఎంచుకున్నారు? హారర్ థ్రిల్లర్ సబ్జెక్ట్ నే సార్ అందరూ లైక్ చేసి చూస్తున్నారు. అలాగా? అవును సార్. మనకు ఆ విషయం తెలియకుండా పోయిందే. ఏమీ లేదు, ఓపెన్ చేయండి చూద్దాం ఏం తీశారు. సార్ సార్ సార్, ఇది రఫ్ ఎడిషన్ సార్, ఇంకా రీ రికార్డింగ్ అది చేయలేదు. తమ్ముడు, 2-3 ఏళ్ల తర్వాత నా భార్యను చూడడానికి గల కారణమే నువ్వు తీసిన షార్ట్ ఫిల్మ్. అందువల్ల నువ్వేం తీసావో చూడాలన్న యాంగ్జైటీ. ఆన్ చేయండి చూద్దాం. ఏంట్రా అలా చూస్తున్నావు? ప్లే చేయరా. తరువాత తర్వాత సార్ అంతే సార్. రై అంతేనా? ఇంకోటి చూడు, అదిగో అక్కడ. సార్ చెట్టుకి తగిలే కింద పడిన ఫుటేజ్ సార్. నా భార్య తల మీద పడింది అదా? అదే కదరా మెయిన్ గా చూడాలి. అది పడేటప్పుడు ఏంటి, అది పడేటప్పుడు భయపడి ఉంటుంది కదా, అదే కదరా చూడాలి. ప్లే చేయి.
ఇదెందుకని ముందే చూపించలేదు? పద్మమ్మ లాఠీ తీసుకోండి. సార్ ఆ బ్రిడ్జి పై నుంచి వీడియో తీసేటప్పుడు ఆ మర్డర్ ఫుటేజ్ వచ్చేసింది. ఎందుకని అది ముందే చెప్పలేదు? సార్ అది మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసి లైక్స్ కమెంట్స్ పొందడానికి ఎరా మీ ఇంట్లో వాళ్ళని తగలబెడితే పోస్ట్ చేస్తారట్రా? లేదు సార్. పోస్ట్ చేస్తారా? లేదు సార్, చేయండి సార్. పద్మమ్మ సార్. మీ స్టైల్లో కోటింగ్ ఇవ్వండి. షార్ట్ ఫిల్మ్ తెస్తారా? షార్ట్ ఫిల్మ్ మ్యామ్, మ్యామ్, కొట్టకండి మ్యామ్.